It's really a pleasurable moment for the state of Andhra Pradesh. We're inaugurating the Sri City SEZ. ఒక దేశం లేదా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే కేవలం మాటలు సరిపోవు, సాలిడ్ గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అలాంటి ఒక రియల్ ఎకనామిక్ పవర్ హౌస్ గురించి. कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो. भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी. ఒక డ్రై అగ్రికల్చర్ ల్యాండ్ ప్రపంచ స్థాయిలో ఒక మ్యాసివ్ మల్టీబిలియన్ డాలర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎలా మారింది. ఆ అద్భుతం పేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ సిటీ. ఈ గొప్ప మెగా ప్రాజెక్టుకి విజన్ ఇచ్చి స్టార్ట్ చేసింది లేట్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆలోచన నుంచి పుట్టిన ఈ ప్రాజెక్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్. ఇది కేవలం ఒక ఇండస్ట్రియల్ పార్క్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ఫైనాన్షియల్ హార్ట్ లాంటి ప్రాజెక్టు. అసలు శ్రీ సిటీ ఎంత పెద్దదో తెలుసా? దీని సైజు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో నార్మల్గా గవర్నమెంట్ కట్టేసే ఇండస్ట్రియల్ పార్క్స్ 500 నుంచి 2000 ఎకరాల లోపు ఉంటాయి. కానీ శ్రీ సిటీ ప్రజెంట్ సైజు 8500 ఎకరాలు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్తో కలుపుకుంటే ఇది ఏకంగా 14500 ఎకరాలకి పెరగబోతోంది. ప్రపంచంతో కంపేర్ చేస్తే దీని స్కేల్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూరోప్లో మొనాకో అనే ఒక ఫేమస్ కంట్రీ ఉంది. ఆ కంట్రీ మొత్తం సైజు కంటే శ్రీ సిటీ 17 టైమ్స్ పెద్దది. అమెరికాలోని ది మోస్ట్ ఫేమస్ బిజినెస్ సెంటర్ మ్యాన్హాటన్ సైజులో శ్రీ సిటీ సగం ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే సుమారు 6400 ఫుట్బాల్ గ్రౌండ్స్ని పక్కపక్కన పెడితే ఎంత పెద్ద స్పేస్ వస్తుందో శ్రీ సిటీ అంత పెద్దది. ఇంత పెద్ద స్కేల్లో ఉన్న ఈ ప్రాజెక్టు కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ కాదు, ఇది లక్షల మందికి లైఫ్ ఇస్తున్న ఒక నిజమైన ఫైనాన్షియల్ క్యాపిటల్. అసలు ఒక నార్మల్ విలేజ్ ప్రపంచంలోని టాప్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసే ది బిగ్గెస్ట్ ఎస్ఈజెడ్గా ఎలా మారింది. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. And ultimately we ensure that their way of living, whatever it is today, will be better tomorrow. ఇండియాలో ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ కట్టాలి అంటే ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాండ్ అక్విజిషన్. ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా స్ట్రైక్స్, ప్రొటెస్ట్లు, కోర్టు కేసెస్ చాలా కామన్. ఎందుకంటే ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ శ్రీ సిటీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక కొత్త కన్సెంట్ బేస్డ్ మోడల్ వాడారు. వాళ్ళు ఫార్మర్స్కి మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ డబ్బులు పే చేశారు. అండ్ ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఫ్యామిలీకి పక్కా జాబ్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఈ ఒక్క ప్రామిస్ వల్ల ఫార్మర్స్కి లైఫ్ టైం సెక్యూరిటీ దొరికినట్టయింది. అందుకనే ఫార్మర్స్ ఎవరూ గొడవ చేయకుండా హ్యాపీగా వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారు. అయితే ల్యాండ్ తీసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయ్యే టైంకి 2008 వచ్చేసింది. 2008లో ప్రపంచం మొత్తం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. లేమాన్ బ్రదర్స్ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నీ మూసిపోయాయి. స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ప్రపంచం మొత్తం రెసిషన్లోకి వెళ్ళిపోయింది. ఎవరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకు రావట్లేదు. చాలామంది ఈ ప్రాజెక్టు ఇక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు. కానీ శ్రీ సిటీ వెనక్కి తగ్గలేదు. ఎకనామిక్స్లో ఒక గొప్ప రూల్ ఉంటుంది, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని. ఆ రెసిషన్ టైంలో సిమెంట్, ఐరన్, స్టీల్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సేమ్ టైంలో శ్రీ సిటీ మేనేజ్మెంట్ ఈ తక్కువ రేట్స్ని యూజ్ చేసుకుని వరల్డ్ క్లాస్ రోడ్స్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ పైప్ లైన్స్ అన్ని లో కాస్ట్లో కంప్లీట్ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల శ్రీ సిటీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా మారింది. ఎకానమీ మళ్ళీ నార్మల్ అయ్యే టైంకి శ్రీ సిటీ రెడీ టు యూజ్ ప్లగ్ ఇన్ అండ్ ప్లే ఫెసిలిటీస్తో ఇన్వెస్టర్స్ కోసం రెడీగా ఉంది. ప్రపంచం ఆగిపోయిన టైంలో శ్రీ సిటీ తన బేస్ని స్ట్రాంగ్ చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఇంతగా సక్సెస్ అవడానికి రీజన్ ది జియోగ్రఫీ ఆఫ్ మనీ. ఎకనామిక్స్లో ఒక మాట ఉంటుంది, లొకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఒక కంపెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్, మా గూడ్స్ తయారయ్యాక వాటిని బయటకు పంపించడం ఎంత ఈజీ అని. ఇక్కడే శ్రీ సిటీ తన జియోగ్రఫీని ఒక వెపన్లా వాడుకుంది. శ్రీ సిటీలోని ప్రతి ఫ్యాక్టరీకి దగ్గరలో మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది చెన్నైకి చాలా దగ్గరగా ఉండడం ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి పోర్ట్స్ చాలా ముఖ్యం. శ్రీ సిటీ నుంచి చూస్తే చెన్నై పోర్టు, ఎన్నోర్ పోర్టు అండ్ కట్టుపల్లి పోర్టు చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే ఒక ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారైన కొన్ని గంటల్లో అది షిప్ ఎక్కి విదేశాలకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది. అలాగే నేషనల్ హైవే 16 శ్రీ సిటీ పక్కనే వెళ్తుంది. ఈ హైవే ఇండియాలోని మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. సో లోకల్గా ఇండియా లోపలికి గూడ్స్ పంపాలి అన్న చాలా ఈజీ. ఒక్కసారి శ్రీ సిటీ నుంచి వస్తున్న అవుట్పుట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇది ఆసియా ఖండానికి ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది. ఫస్ట్ మనము ఎఫ్ఎంసీజీ గూడ్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఏషియా పసిఫిక్ రీజన్లో క్యాడ్బరీ కంపెనీకి ఉన్న ది బిగ్గెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. ఎవ్రీ ఇయర్ 2.5 lakh టన్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ తయారవుతున్నాయి.
ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇండియా మొత్తం ఉన్న పిల్లలు తినే డైరీ మిల్క్ చాక్లెట్స్, 5 స్టార్ చాక్లెట్స్ మాక్సిమం ఇక్కడ నుంచే తయారై సప్లై అవుతున్నాయి. ఇది మాత్రమే కాదు, కెలాగ్స్ కార్న్ఫ్లెక్స్, ఓట్స్ నుంచి బ్రష్ చేసుకునే ఎన్నో డైలీ ఐటమ్స్ ఇక్కడ నుంచే ఇండియా మొత్తం సప్లై అవుతున్నాయి. పెప్సికో లాంటి గ్లోబల్ జైంట్స్ ఇక్కడ వాళ్ళ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టారు. ఈ FMCG సెక్టర్ వల్ల డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ఇక్కడ జాబ్స్ వచ్చాయి. ఇక తర్వాత మాట్లాడుకోవాల్సింది ఫుడ్ అండ్ FMCG ఒక ఎత్తు అయితే, ఎలక్ట్రానిక్స్ అండ్ వైట్ గూడ్స్ ఇంకో ఎత్తు. ఇండియా మొత్తం మీద తయారయ్యే ఏసీల్లో 50% కేవలం శ్రీ సిటీలోనే తయారవుతున్నాయంటే మీరు నమ్ముతారా? LG, డైకిన్, పానాసోనిక్, క్యారియర్ లాంటి టాప్ గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే వాళ్ళ పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టాయి. అందుకే దీన్ని కూలింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎకో సిస్టమ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద ఏసీ తయారు చేసే కంపెనీ వస్తే అది ఒక్కటే రాదు. ఒక ఏసీ తయారు చేయాలంటే దానికి కంప్రెసర్స్ కావాలి, కాపర్ పైప్స్ కావాలి, ప్లాస్టిక్ పార్ట్స్, కూలింగ్, గ్యాస్, ఎవ్రీథింగ్ ఇలా ఒకటి కాదు, చాలా విడిభాగాలు కావాలి. డైకిన్ లాంటి ఒక మెగా బ్రాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ పార్ట్స్ తయారు చేసే ఇంకొక 10 చిన్న కంపెనీస్ కూడా శ్రీ సిటీలో సెట్ చేశారు. ఇలా ఒక FMCG గూడ్స్, వైట్ గూడ్స్ మాత్రమే కాదు, హెవీ మిషనరీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కి శ్రీ సిటీ అనేది నిజంగా ఒక పుట్టినిల్లు లాగా తయారైంది. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. శ్రీ సిటీ ఒక SEZ రూల్స్ ప్రకారం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మరి ట్యాక్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వస్తుంది అని. ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల, ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల స్టేట్కి నిజమైన లాభం ఏంటి? ఇక్కడే ఉన్న యాక్చువల్ ఫైనాన్షియల్ సీక్రెట్ ఏంటంటే, శ్రీ సిటీ అంతా SEZ కాదు. శ్రీ సిటీలో SEZతో పాటు DTZ అంటే డొమెస్టిక్ టారిఫ్ జోన్ అండ్ FTWZ అంటే ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్హౌసింగ్ జోన్ కూడా ఉన్నాయి. అసలు DTZ అంటే ఏంటంటే, కెలాగ్స్, ఇసుజు, పెప్సీ, డైకిన్ ఇలాంటి చాలా కంపెనీస్ ఇండియా లోపలే వాళ్ళ గూడ్స్ సేల్ చేస్తాయి. వాళ్ళు అమ్మే ప్రతి ఐటమ్ మీద ఏపీ గవర్నమెంట్కి డైరెక్ట్గా SGST వస్తుంది. ఈ ఒక్క ట్యాక్స్ వల్ల స్టేట్కి రోజు ఎన్నో కోట్ల రూపాయల డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఎంత ఎక్కువ ఇండియాలో అమ్మితే ఏపీ గవర్నమెంట్కి అంత ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. ఇంకో యాంగిల్ చూద్దాం. ఇన్ని పెద్ద ఫ్యాక్టరీస్ 24 అవర్స్ రన్ అవ్వాలి అంటే రోజు లక్షల యూనిట్స్ పవర్ అండ్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ కావాలి. ఈ కంపెనీస్ గవర్నమెంట్కి కమర్షియల్ రేట్స్లో కరెంట్ అండ్ వాటర్ బిల్స్ పే చేస్తాయి. దీనివల్ల ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డుకి డైలీ హ్యూజ్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఇప్పటి వరకు శ్రీ సిటీ నుంచి $6 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యాయి. అంటే సుమారు 50,000 కోట్ల రూపాయలు. దీనివల్ల ఇండియాకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగి ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కరెన్సీ అండ్ ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో SEZ వల్ల ట్యాక్స్ రావడం లేదు అనేది ఒక మిత్ మాత్రమే. ప్రపంచ స్థాయి కంపెనీస్ ఇక్కడ బిజినెస్ చేయడం వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఖజానాకు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రెవెన్యూ వస్తుంది. ఇవాళ శ్రీ సిటీ 70,000 పీపుల్కి పైగా డైరెక్ట్ జాబ్స్ ఇస్తోంది. త్వరలో కొత్త కంపెనీస్ రావడంతో ఇది 1,10,000కు వెళ్ళబోతోంది. ఒకప్పుడు ఇక్కడ ఎకరం ల్యాండ్ 50,000 రూపాయలు కూడా లేదు. ఇప్పుడు తడా ఏరియాలో ఒక స్క్వేర్ ఫీట్ ల్యాండ్ రేటు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు పలుకుతుంది. ఇక్కడ పనిచేస్తున్న 70,000 మంది ఎంప్లాయీస్లో సగానికి పైగా లేడీస్ అంటే నమ్ముతారా? ఇప్పుడు మనం ఈ వీడియోలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో జనరల్గా పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ మారితే పాత ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. ఎవరు కొత్త బిల్డింగ్ కట్టరు, ఓల్డ్ కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దీనివల్ల ఎకానమీకి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ వస్తుంది. ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ పోతుంది. కానీ శ్రీ సిటీ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? పొలిటికల్ కంటిన్యూటీ. 2008లో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేశారు. ఆయన విజన్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. ఆ తర్వాత 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏపీకి హైదరాబాద్ లాంటి పెద్ద మెగా సిటీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ తగ్గిపోయింది. ఆ టైంలో ఏపీకి మెయిన్ ఫైనాన్షియల్ ఇంజిన్ శ్రీ సిటీ మాత్రమే. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఫారిన్ టూర్స్ వెళ్ళి తన బ్రాండ్ ఇమేజ్ని యూజ్ చేసి ఫాక్స్కాన్, ఇసుజు లాంటి పెద్ద కంపెనీస్ని తెచ్చి శ్రీ సిటీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఈ పొలిటికల్ స్టెబిలిటీ చూసే ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా ధైర్యంగా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఏపీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్టు నేషనల్ లెవెల్ సక్సెస్ అవ్వాలి అంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ కలిసి సపోర్ట్ చేయాలని శ్రీ సిటీ ప్రూవ్ చేసింది. ఈ శ్రీ సిటీ ఎగ్జాంపుల్ని తీసుకొని ఇమాజిన్ ఇప్పుడున్న ఏపీలో పొలిటికల్ పార్టీస్ కలిసికట్టుగా డెవలప్మెంట్ విషయంలో మాత్రం పాలిటిక్స్ని పక్కన పెట్టి పనిచేస్తే ఏపీ ఏ రేంజ్కి వెళ్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఎగ్జాంపుల్ని ఎగ్జాక్ట్లీ మనం హైదరాబాద్లో కూడా చూడొచ్చు. హైటెక్ సిటీని ఆ తర్వాత సేమ్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు. దానివల్ల ఇప్పుడు హైదరాబాద్ ఏ రేంజ్లో ఉంది. సో ఫైనలీ శ్రీ సిటీ అంటే జస్ట్ కొన్ని బిల్డింగ్స్, సిమెంట్ రోడ్స్ లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కాదు. ఇది ఏపీ ఇండస్ట్రియల్ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది లక్షల మంది యూత్కి ఉన్న నిజమైన హోప్. అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ కంటిన్యూటీ ఉంటే ఒక నార్మల్ డ్రై విలేజ్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఎలా మార్చచ్చో శ్రీ సిటీ ప్రపంచానికి చూపించింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ట్యాక్స్ రెవెన్యూస్కి, ఎక్స్పోర్ట్స్కి ఇది ఒక పెద్ద బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఈ వీడియో నిజంగా మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.